బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అబ్దుల్లాపూర్ మెట్ బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో అదృశ్యమైన విద్యార్థి కోసం డ్రోన్ కెమెరాతో గాలింపు మొదలుపెట్టారు. గత ఆదివారం నాడు విద్యార్థి ఆంజనేయులు కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి కాలేజీ యాజమాన్యం స్పందించలేదు. విద్యార్థి సంఘాలు ఆందోళన కూడా చేశాయి. ఈ మిస్సింగ్ వెనుక కాలేజీ నిర్వాహకులు ఉన్నారని విద్యార్థి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థి ఆచూకీ కోసం అయితే డ్రోన్తో విద్యార్థి ఎక్కడ ఉన్నాడు అనే కోణంలో అయితే సెర్చ్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, చెప్పండి. విద్యార్థి దాదాపు 6 రోజులైంది మిస్ అయ్యి ఇప్పటి వరకు కూడా ఎవరు కాలేజీ యాజమాన్యం కానీ ఇటు పోలీసులు కానీ ఇటు తల్లిదండ్రులు ఎంత ఆరోపించినా కూడా ఇప్పటి వరకు విద్యార్థి ఆచూకీ అయితే లభించలేదు. ఇప్పుడు విద్యార్థి సంఘాలు అక్కడికి వచ్చి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడైతే డ్రోన్ పెట్టి వెతుకుతున్నారు. దీనికి సంబంధించి మొత్తంగా అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి సతీష్? ఎస్ ప్రసన్న, అబ్దుల్లాపూర్ మెట్ బ్రిలియంట్ కాలేజీలో విద్యార్థి మిస్సింగ్ పై కూడా దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. ప్రజెంట్ 4 టీములతో మొత్తం సర్చ్ ఆపరేషన్ కూడా సాగుతుంది. ప్రయాణం చూస్తున్నాం కదా, ఈ గుట్ట ప్రాంతంలో దాదాపుగా నేను బ్రిలియంట్ కాలేజ్ వెనక వైపు ఉన్నాను. ఈ గుట్ట ప్రాంతంలో దాదాపుగా 2 గంటల పైగా డ్రోన్ సాయంతో మనం పైకి చూస్తున్నాం. ఇదే డ్రోన్ సాయంతో ఆంజనేయుల ఆచూకీ కోసం కూడా గాలింపు ముమ్మరం చేశారు. ఇటు ఎస్ఐతో పాటు దీనికి సంబంధించిన 4 కానిస్టేబుల్స్ కూడా మొత్తం ఈ గుట్ట ప్రాంతంలో మొత్తం ఎక్కడైనా ఆంజనేయులు ఉండొచ్చు అనే అనుమానంతో ఇదంతా కూడా దాదాపుగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గత 7 రోజులుగా లాస్ట్ సండే కూడా డిప్లొమా చదువుతున్నటువంటి ఆంజనేయులు కూడా మిస్ అయిన నేపథ్యంలో ఇప్పటికే ఇటు సీసీ కెమెరాలు కూడా చూశారు. అయినప్పుడు సీసీ కెమెరా కూడా ఎక్కడ కూడా పనిచేయడం లేదు. మరోవైపు ఈ బ్రిలియంట్ కాలేజ్ చుట్టూ కూడా ఎక్కడ కూడా ప్రహార కూడా లేదు. దీంతో ఇక్కడ చుట్టుపక్కల కూడా ఉండే అవకాశం ఉందా అనే అవకాశంతో డ్రోన్ సాయంతో మొత్తం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. ఇక్కడ ప్రజెంట్ అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరం అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా డిప్లొమా 2వ సంవత్సరం చదువుతున్నట్టు ఆంజనేయుల ఆచూకీ మాత్రం దొరకలేదు. దీంతో ఇటు దీనికి సంబంధించిన డ్రోన్ నిర్వాహకులు కూడా మనతో ఉన్నారు. ఏఆర్ఆర్ సంబంధించిన ఫౌండేషన్ నిర్వాహకుల యొక్క డ్రోన్ సహాయంతో వాళ్ళ టీం అంతా కూడా వచ్చింది ఇక్కడికి. వాళ్ళంతా కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఎక్కడెక్కడ వెతికారు మీరు ఫౌండేషన్ సంబంధించి? ఆల్మోస్ట్ ఇప్పుడు ఏదైతే మేనేజ్మెంట్ రిక్వైర్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఆంజనేయులు మిస్సింగ్ కేసు గురించి అడిగారు హెల్ప్ చేయమని, మా ఏఆర్ ఫౌండేషన్ తరఫున మేము ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏదైతే గుట్టలు ఉన్నాయో ఈ గుట్టలు, చెరువు, చుట్టుపక్కల మొత్తం ఆల్మోస్ట్ ఒక 2.5 to 3 hours నుంచి ట్రై చేస్తున్నాము. కానీ ఎలాంటి సస్పీషియస్ కానీ ఏది కానీ మాకేం కనబడలేదు. కానీ ఇంకా మేము కూడా మా తరఫున సపోర్ట్ చేయడానికి చూస్తున్నాం. మేము అంటే ఎన్ని గంటల నుంచి మీరు డ్రోన్ సహాయంతో మొత్తం గాలింపు చర్యలు చేపడుతున్నారు? ఎక్కడెక్కడ సస్పెన్స్గా అనిపించింది ఎక్కడైనా మీకు? లేదు, అనిపించలేదు. అంటే ఆల్మోస్ట్ పర్సనల్గా కూడా కూంబింగ్ చేసాము. ఏదైతే మన వెనక ఉన్న గుట్టలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ పర్సనల్గా పోయాము. ప్లస్ యాజ్ వెల్ ఈ డ్రోన్ సాయంతో కూడా చూసాము. ఆల్మోస్ట్ పొద్దున 9:30 నుంచి స్టార్ట్ చేసాము మేము ఇది. ఇక్కడ మేము ఒక ఫౌండేషన్ ఏఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి ఉంది కాబట్టి ట్రస్ట్ ఒక సొసైటీగా ఉంది, హెల్ప్ చేద్దామని చెప్పి ఆ పరంగా మేము చేస్తున్నాం ఇది. ఇంకా ట్రై చేస్తాము. బ్యాటరీ అయిపోయాక లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ మొదలు పెడతాం మేము దీన్ని. అంటే దీని కెపాసిటీ ఎంత ఉంటుంది? ఈ డ్రోన్ ఎంతవరకు ఎగరగలుగుతుంది? ఏవేవి కూడా ఎక్కువ వరకు ఎంత చూపిస్తుంది? అంటే ఆల్మోస్ట్ మనకి ఇది కింద మిస్సింగ్ ఉన్న హైట్ పోకుండా మేము 100 feet హైట్లోనే అతి దగ్గరగా చెరువులో జూమింగ్ తోటి కెమెరా తోటి గ్రాప్ చేస్తున్నాము. ఆ రికార్డింగ్ చేసాము. ఆల్మోస్ట్ 2.5 hours నుంచి కూడా రికార్డింగ్ అయిపోయింది. ఆ రికార్డింగ్ చేసినటువంటి మెమరీ కార్డు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాన్ని క్రాస్ చెక్ చేసి చూసుకుంటారు వాళ్ళు. ఇక్కడ మనం చూస్తున్నాం మొత్తం చుట్టుపక్కల మొత్తం కూడా గుట్టలే ఉన్నాయి. మొత్తం లోపల వరకు కూడా వెళ్తుందా ఈ డ్రోన్? మొత్తం అంత సస్పేస్గా ఉన్న ప్లేస్ కూడా వెళ్ళగలుగుతుందా ఈ డ్రోన్? ఏదైతే సస్పీషియస్గా ప్లేస్ అనిపించుకున్నామో డ్రోన్ ఎక్కడైతే కవర్ చేయదనుకున్నామో ఆ ప్లేస్లో మాన్యువల్గా మేము పర్సనల్గా వెళ్ళి కూడా చూసాము. అది అంతే, ఆల్మోస్ట్ అంత ఏరియా చుట్టుపక్కల అంతా కవరేజ్ అయిపోయింది. ఈ డ్రోన్ సర్చింగ్ ఆపరేషన్లో ఎంతమంది పోలీసులు పార్టిసిపేట్ చేస్తారు? మీతో పాటు ఎంతమంది వచ్చారు? 3 టీములు పనిచేసేస్తే అరౌండ్ 5 to 8 members టీం పనిచేశారు. ఎస్ఐ గారు కూడా ఉన్నారు మాతోటే మార్నింగ్ నుంచి. ప్లస్ మా టీం ఒక 10 మంది మేము కూడా కలిసి కూమింగ్ అంతా తిరిగి చూసాము. ఇక్కడ ఏం సస్పీషియస్గా అయితే ప్రస్తుతానికైతే ఏం కనబడలేదు.